పిరికివాడు తన నీడను చూసి తానే భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి ఖచ్చితంగా అలాగే ఉంది. తన భవిష్యత్తు, తన పార్టీ భవిష్యత్తు, తన కుమారుడి భవిష్యత్తు అంధకార బంధురంగా ఉంది. పవన్ కళ్యాణ్ వంటి ప్రజాభిమానం ఉన్న సినిమా నటుడిని, రాజకీయ అభిమానం లేని వ్యక్తిని హక్కున చేర్చుకున్న పార్టీ రథచక్రాలు ముందుకు కదలటం లేదు. ఎన్నికల యుద్ధం తేదీ సమీపిస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గడప గడపకు ఎమ్మెల్యేలను తిప్పాడు. జగన్ సురక్ష పేరుతో సామాన్య ప్రజలకు ఉన్న సమస్యలను వారి ఇంటి వద్దనే పరిష్కరించాడు. జగన్ ఆరోగ్య సురక్ష పేరుతో 14 రకాల వైద్య పరీక్షలు చేయించి ప్రజల హృదయాలను దోచుకున్నాడు. నిజంగా ఈ సురక్ష శిబిరాలు జాతర మాదిరిగా జరిగాయంటే ఆశ్చర్యం లేదు. లక్షలాది మంది తరలి వచ్చారు. తమ గురించి, తమ పిల్లల భవిష్యత్తు గురించి పట్టించుకునే నాయకుడు దొరికినందుకు ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. ఆయన పార్టీకే మరో 5 ఏళ్ల పాటు పట్టం కట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏం చేయాలో తోచక చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు, సలహాదారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రజాభిమానం పొందిన నాయకుడిపై నెగిటివ్ ప్రచారం చేయటం, లేక ఆయన పథకాలను, ఆలోచనలను, వ్యూహాలను కాపీ కొట్టడం తప్ప వారు ఏమీ చేయలేకపోతున్నారు. తాజాగా చంద్రబాబు తన కష్టాల నుంచి గట్టెక్కడానికి గుళ్ళు గోపురాలు దర్శించుకుంటున్నాడు. జియర్లు, అయ్యర్ల తలుపులు తడుతున్నాడు. అంతేకాకుండా కురువృద్ధుడైన ఆర్ఎస్ఎస్ నాయకుల దర్శనాలు చేసుకుని దీనంగా వేడుకుంటున్నాడు. భూసురులారా నన్ను రక్షించడని కాళ్ళవేళ పడుతున్నాడు. నిజానికి అలిపిరి సంఘటనకు ముందు చంద్రబాబుకు పెద్ద దైవభక్తి లేదు. అయితే చావుకోరల నుంచి బయటపడిన తర్వాత ఆయనలో దైవభక్తి పెరిగింది. అది ఆయన స్వవిషయం. కానీ ఇప్పుడు దైవభక్తి, గురుభక్తి, ఆలయ సందర్శన ద్వారా ఢిల్లీలో బీజేపీ పెద్దలను, నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. శ్రీ పెరంబదూరు అంటే మనకు రాజీవ్ గాంధీ హత్య జరిగిన ప్రదేశం గుర్తుకు వస్తుంది. విషయ పరిజ్ఞానం ఉన్న మరికొందరికి శ్రీ రామానుజాచార్యులు గోప్యంగా ఉండాల్సిన గాయత్రి మంత్రాన్ని గోపురం ఎక్కి ప్రజలందరికీ బోధించిన విషయం గుర్తుకు వస్తుంది. అయితే చంద్రబాబు మాత్రం కాంచీపురం జిల్లాలోని శ్రీ పెరంబదూరులో ఉన్న శ్రీ రామానుజర్ ఆలయంలో ప్రార్థనలు చేయటానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ధర్మ పరిరక్షణకే తాను శ్రీ పెరంబదూరు వచ్చినట్లు కలరింగిస్తున్నాడు. నిజానికి చంద్రబాబు తనను రక్షించుకోలేకపోవటం వల్లనే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చీకొట్టారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 0 అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే దశలో పయనిస్తున్నది. ఈ దశలోనే చంద్రబాబు ధర్మ పరిరక్షణతో పాటు దగాపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనకున్నదంటూ ఎవరూ ఇవ్వని పెద్దరికాన్ని ఆయన భుజాల మీద వేసుకుని ఊరేగుతున్నాడు. 2019లో బాబు పార్టీ తిరస్కరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమను తాము రక్షించుకున్నారు. 11వ శతాబ్దంలో అందరూ సమానులేనని చాటిన రామానుజాచార్యుల శ్రీ పెరంబదూరులో బోధన చేసిన మాట నిజమే. అయితే తన మొత్తం రాజకీయ జీవితంలో చంద్రబాబు కులం పట్టుకునే వేలాడుతున్నాడు. చంద్రబాబు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు వంటి కపటత్వం గల రాజకీయ నాయకులను శాశ్వతంగా సమాధి చేయాలని వారు నిర్ణయించుకున్నారు. కులాన్ని వ్యతిరేకించిన రామానుజాచార్యుల గారిని ఆయన ఇప్పుడు ఎందుకు కలవటం అంటే రానున్న ఎన్నికల ప్రచారంలో తన ఈ కులం అనేది ఒక పావుగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడా? తప్పకుండా అటువంటి పరిస్థితి వస్తుందంటే, ముఖ్యంగా వెనుకబడిన తరగతులన్నీ వైసీపీ వెనుక ర్యాలీ కావడంతో చంద్రబాబు బేజారవుతున్నాడు. ఇప్పుడు ఏదో వ్యూహం ఉండే ఉంటుంది. ఖచ్చితంగా రానున్న కొద్ది రోజుల్లో ఆ విషయాలు మనకు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయి.